ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నారు మీరు? మా ఇంటి ముందు గొడవ ఏంటి? ఆ ఆటో అద్దం పగలగొట్టాలనుకోవడం ఏంటి? ఏ అద్దం పగలగొడతానంటేనే నీకంత బాధగా ఉండాదా? మరి మీకేదో సాయం చేద్దామని వచ్చిన మా ఎన్నకి అంత పెద్ద గాయం చేసినారే, ఆయన రక్తం కళ్ళ చూసినారే, నాకింకెట్టా ఉంటాది? మా అన్నయ్యని నా కార్తిక్ ని పొట్టను పెట్టుకున్నది ఆయన కొడుకే కదా, మరి మాకు బాధగా ఉండదా? మా ఎన్న ఏమైనా చంపినాడా? మీ వాళ్ళ చావుకి మా ఎన్న ఏమైనా కారణమా? ఆయన్ని పట్టుకుని అంత దెబ్బ కొడతారా? ఎవరు 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 మా అన్నని కొట్టింది? చెప్తే ఏం చేస్తారు? మీ వల్ల మాకు జరిగిన నష్టంతో పోల్చుకుంటే మీకు జరిగింది అసలు నష్టమే కాదు. మా బాధల్లో మేముంటే పదే పదే మా ఇంటికి ఎవరు రమ్మన్నారు మీ అన్నని? జరిగింది మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడానికన్నట్టు ఆయన రావడం ఎందుకు? ముందు మా ఇంటికి రావడం మానుకోమని మీ అన్నయ్యకి చెప్పండి. ఆయన రావడమే మీకు తప్పైపోయిండదా? నా బిడ్డ వల్ల మీకు నష్టం జరుగుండాది. అయినా పాపం ఒకరికి 3 ఆడబిడ్డలున్న ఇల్లు ఎట్లుండారో ఎట్టా బతుకుతారో అని రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా అల్లాడుతుంటే నేనే బుద్ధి తక్కువ దాన్ని. వాళ్ళకేదన్నా సాయం చెయ్యన్నా, అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. ఇట్ట ఎన్ని రోజులు బాధపడతావని నేను పంపించినాను. అంతేకాని ఆయనేం రాలా కాదు. మా వాడేమన్నా కావాలని చంపినాడా మీ వాణ్ణి? అన్యాయంగా 2 బిడ్డల ప్రాణాలు పోయుండాయి. మా వల్ల మీకు నష్టం జరుగుండదనే కదా మీకేమన్నా సాయం చెయ్యాలనుకుంటున్నాము. ఎదుటి మనిషి మంచి మనసును అర్థం చేసుకోకుండా మీరు మా అన్న రక్తాన్ని కళ్ళ చూస్తారా? ఏ మీ ఇష్టానికి మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? మా అన్న జోలికి గాని వచ్చినారంటే ఆడ మగ అని కూడా చూడను, నరికేస్తా. ఏంటండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అసలే 1కి 2 ప్రాణాలు పోగొట్టుకొని మా బాధలో మేముంటే ఆయన వచ్చి మమ్మల్ని బాధ పెడతారు, మీరొచ్చి మమ్మల్ని తిడతారు. ఎందుకు ఇదంతా మాకు? తప్పయిండదని మీకు అర్థమవుతుండదు కదా. ఎదుటి వాళ్ళ మంచి మనసుని అర్థం చేసుకోకుండా మీలాంటోళ్ళకి సాయం చేద్దాం అనుకోవడం మాది తప్పు. ఇంకెప్పుడు మీ మొహాల్ని చూడ్డానికి మా ఎన్నని ఎప్పుడు రావద్దని చెప్తాను. మీ వల్ల మా ఎన్నకేమైనా చిన్న దెబ్బ తగిలిందని తెలిసినా కూడా ఎవ్వరినీ ఇడిసిపెట్టను. చూడండి, మా ఎన్నకైన గాయం తగ్గిపోతాదేమో, ఆయన మర్చిపోతాడేమో. ధర్మరాజు కదా, మర్చిపోతాడులే. కానీ నేను మర్చిపోను. యాదో ఓ పొద్దు యాడో కాడ దొరకకుండా పోరు. ఆ పొద్దు ఇంతకింత అనుభవించేలా చెయ్యకపోతే నా పేరు అన్నపూర్ణే కాదు, నేను కృష్ణన్ రాజు చెల్లెల్నే కాదు. మతికి పెట్టుకోండి.